ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీల పేరు చెప్తున్నావు కదా, ఏదో హైదరాబాద్లో నాకు ఆ రౌడీ తెలుసు ఈ రౌడీ తెలుసు. అసలు తెలియాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ఫీల్డ్ ఏంటి? ఒక సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో పని ఏంటి? సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో ఏం పని ఉంటుంది? పొద్దున్న లెగిస్తే నాకు అర్థం కావట్లా. దేనికి తీసుకొస్తావు నువ్వు వాళ్ళని నా లైఫ్లోకి? దేనికి తీసుకొస్తావు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు నా లైఫ్లోకి నువ్వు? వాళ్ళతో నాకు మెసేజ్లు పెట్టిస్తావా? నన్ను డీగ్రేడ్ చేసి వాళ్ళతో కొట్టిస్తానని బెదిరిస్తావా? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. ఇంకా నాకు కూడా సహనం అయిపోయింది. పొద్దున్న లెగిస్తే అమ్మో నువ్వు ఎప్పుడు వస్తావు, అమ్మో నువ్వేమి డ్యామేజ్ చేస్తావు, ఏంటిది? ఎంత బిల్డ్ చేశాను నేను నిన్ను? నీకు అసలు ఏమన్నా గ్రాటిట్యూడ్ ఉందా? అసలు ఏమన్నా పెంపకం ఉందా నీకు? మీ అమ్మ నాన్న, సరే మీ నాన్న ఏం చెప్తున్నారో ఆల్రెడీ అందరు విన్నారు, మీ అమ్మ ఏం చెప్పరా? కాస్త డిగ్నిఫైడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినల్లా బిహేవ్ చేయటం నేర్చుకో. నువ్వు చేయకుండా నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దంటే కుదరదు. నువ్వు వచ్చి నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు వచ్చి నా లైఫ్. మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? ఎంత ఫేస్ చేయాలి వాళ్ళు? పెళ్లి చేసి బిడ్డ పుట్టాక హస్బెండ్ నుంచి దూరం అవుతున్నాడు అంటే, దూరం అవుతున్నాను నేను అంటే, మీ అమ్మ నాన్నకి ఎంటర్టైన్మెంట్ ఏమో అది, మా ఇంట్లో కాదు.